దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము నిజమైన ఆశ్రయదుర్గము. దీని ధ్యానార్థమై మనము కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని చదువుచున్నాము. ప్రియమైన దేవుని జనమా, దావీదు గొప్ప రాజుగా ఉండినను, అతనికి గొప్ప సైన్యము ఉండినను, తనను రక్షించుటకు గాను తండ్రి అయిన యెహోవానే ఆశ్రయదుర్గముగా చేసుకొని ఉండెను. తన గురిని ఆయన వైపే నిలుపుకొని ఉండెను. ఆ విధముగా తన బలమును కాని తన గుర్రములను కాని నమ్ముకొనకపోవుటను బట్టి తాను చేసిన ప్రయత్నములన్నిటిలోనూ జయమును పొందగలిగెను. రాజుగా ఉండినప్పటికీ దావీదు ఏ స్థితిలో ఉండినను ఎల్లప్పుడూ కీర్తనలు పాడుచు దేవుని స్తుతించుచు తన జీవితమును దేవునికి ప్రీతికరముగా కనపరిచెను. దేవుని మన జీవితములో ఆశ్రయదుర్గముగా చేసుకొనినప్పుడు మన జీవితములో ఏమి సంభవించినప్పటికీ భయపడనవసరం లేదు. అందుకే దావీదు రాసిన కీర్తనలలో అదే 46వ అధ్యాయములోని 2-3 వచనములను గమనించినట్లయితే, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము అని చదువుచున్నాము. ప్రియులారా, మన జీవితములో భూమిలోని జనులు, మన బంధువులు, శ్రేయోభిలాషులు మారిపోయినను, పర్వతముల వంటి మన స్థిరమైన స్థితిగతులు శ్రమలు అనే సముద్రములో మునిగిపోయినను, శ్రమల మీద శ్రమలు మన జీవితంలో కదలించినను, మన ఆశ్రయదుర్గముగా ప్రభువును చేసుకొనినట్లయితే మనము ఆ విధముగా కదల్చబడకునుటకు గల కారణమేమి? ఎందుకనగా మన విశ్వాసము మన పరలోకపు తండ్రి యందు స్థిరపరచబడినందున తండ్రి యొక్క ప్రేమ, సహాయము కదిలించబడనటువంటివి కావు. కాబట్టి ఈ వాగ్దానములన్నీయును గొప్ప శక్తి కలిగినవిగాను, ఎడబాయని ఆయన కాపుదల మరియు మనకి మన ఆత్మీయ జీవితమునకు శక్తిని చేకూర్చేవిగాను ఉన్నవి. మనలను అందరూ విడిచిపెట్టిన స్థితిలో మన కొరకై ఆయన చేయు కార్యములు, సహాయములు అత్యంత ఆదరణను చేకూర్చును. ప్రియమైన దేవుని బిడ్డ, నేడు నీవు నమ్మిన జనులు నిన్ను చేయి విడిచిపెట్టి ఉన్నారా? వారు సహాయము చేతురని విశ్వసించిన నీకు నిరాశ ఎదురై ఉన్నదా? మనుష్యుల సహాయము వ్యర్థమనియు ఎవరూ నీ జీవితమును ప్రభువు ఆదరించిన రీతిగా ఆదరించి కాపాడలేరనియు జ్ఞాపకముంచుకొనుము. నిరాశతో నిండుకొని ఉన్న నీవు నేడు ఒక నూతన అనుభవములోనికి ప్రవేశించుము. నీ హృదయములో ఈ లోకము కాదు, నీ బంధువులు కాదు, ఆ ప్రభువే నీకు ఆశ్రయము మరియు బలమైన దుర్గమని విశ్వసించుము. దేవుని యొక్క బలమైన హస్తము ముందు నీవు అనుభవించుచున్న ప్రతి స్థితియు, వ్యాధియు, కష్టములు, కన్నీరు, నీకున్న అప్పులను బలహీనమైనవని నమ్ముము. నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న వాగ్దాన రీతిగా నీవు దేవుని కొనియాడుము. ఒక దృఢమైన విశ్వాసము, నిరీక్షణ, ధైర్యములతో నీ హృదయమును నింపుకొనుము. ఈ ఉదయకాలమున దేవుడే నిజమైన ఆశ్రయదుర్గముగా నీ జీవితములోనికి అనుమతించుము. నీ స్థితి ఏదైనప్పటికీ భయపడకుము. దేవునిలో విశ్రమించుము. ఆయన యొక్క నెమ్మది, విశ్రాంతి నీకు అనుగ్రహించుదురు. లోకము, బంధువులు, స్నేహితులు ఇవ్వలేని ఆదరణ ప్రభువును ఆశ్రయదుర్గముగా చేసుకొనుటను బట్టి నీవు పొందగలవని గ్రహించుము. దేవుడు నేడే నీ జీవితంలోనికి ప్రవేశించి నిన్ను ఆదరించి నీ యొక్క సంకటములన్నిటిలో నుండి విడిపించుదురుగాక. ప్రభువు మిమ్ములను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్.
శాశ్వత కాలం క్రీస్తు మారని వాడు, ఆశ్రయింప నా యేసున్నాడు. శాశ్వత కాలం క్రీస్తు మారని వాడు, నిరీక్షణకు ఆధారం లేని వేళల్లో నమ్మకమైన దుర్గమే. నిరీక్షణకు ఆధారం లేని వేళల్లో నమ్మకమైన దుర్గమే. ఆశ్రయింప నా యేసున్నాడు. శాశ్వత కాలం క్రీస్తు మారని వాడు, ఆశ్రయింప నా యేసున్నాడు. సైన్యాధిపతి యెహోవా, యాకోబు యొక్క ఆశ్రయం. సైన్యాధిపతి యెహోవా, యాకోబు యొక్క ఆశ్రయం. ఆపత్కాలమునందు నాకు ప్రభువే నిజమైన సహాయకుడు. ఆపత్కాలమునందు నాకు ప్రభువే నిజమైన సహాయకుడు. ఆశ్రయింప నా యేసున్నాడు. శాశ్వత కాలం క్రీస్తు మారని వాడు, ఆశ్రయింప నా యేసున్నాడు. శాశ్వత కాలం క్రీస్తు మారని వాడు, నిరీక్షణకు ఆధారం లేని వేళల్లో నమ్మకమైన దుర్గమే. నిరీక్షణకు ఆధారం లేని వేళల్లో నమ్మకమైన దుర్గమే. ఆశ్రయింప నా యేసున్నాడు. శాశ్వత కాలం క్రీస్తు మారని వాడు, ఆశ్రయింప నా యేసున్నాడు. పునాదులు పాడై ఉండగా నీతిమంతుడే చేయును. పునాదులు పాడై ఉండగా నీతిమంతుడే చేయును. క్రీస్తుని బండై నాకు ఆశ్రయం, కదల్చబడను ఎన్నడు. క్రీస్తుని బండై నాకు ఆశ్రయం, కదల్చబడను ఎన్నడు. ఆశ్రయింప నా యేసున్నాడు. శాశ్వత కాలం క్రీస్తు మారని వాడు, ఆశ్రయింప నా యేసున్నాడు. శాశ్వత కాలం క్రీస్తు మారని వాడు, నిరీక్షణకు ఆధారం లేని వేళల్లో నమ్మకమైన దుర్గమే. నిరీక్షణకు ఆధారం లేని వేళల్లో నమ్మకమైన దుర్గమే. ఆశ్రయింప నా యేసున్నాడు. శాశ్వత కాలం క్రీస్తు మారని వాడు, ఆశ్రయింప నా యేసున్నాడు. నిరీక్షణ లేని కాలంలో అబ్రహాం దేవుని నమ్మెను. నిరీక్షణ లేని కాలంలో అబ్రహాం దేవుని నమ్మెను. విశ్వాస మార్గమందున శ్రమలలో మహిమ నిరీక్షణ క్రీస్తే. విశ్వాస మార్గమందున శ్రమలలో మహిమ నిరీక్షణ క్రీస్తే. ఆశ్రయింప నా యేసున్నాడు. శాశ్వత కాలం క్రీస్తు మారని వాడు, ఆశ్రయింప నా
శాశ్వత కాలం క్రీస్తు మారని వాడు, నిరీక్షణ ఆధారం లేని వేళల్లో నమ్మకమైన దుర్గమే. నిరీక్షణ ఆధారం లేని వేళల్లో నమ్మకమైన దుర్గమే. ఆశ్రయింప నా యేసున్నాడు, శాశ్వత కాలం క్రీస్తు మారని వాడు. ఆశ్రయింప నా యేసున్నాడు. మనుషులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముటే మేలు. మనుషులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముటే మేలు. శోధన పోరాటములో నాది గురి రక్షకుడేసు మాత్రమే. శోధన పోరాటములో నాది గురి రక్షకుడేసు మాత్రమే. ఆశ్రయింప నా యేసున్నాడు, శాశ్వత కాలం క్రీస్తు మారని వాడు. ఆశ్రయింప నా యేసున్నాడు, శాశ్వత కాలం క్రీస్తు మారని వాడు. నిరీక్షణ ఆధారం లేని వేళల్లో నమ్మకమైన దుర్గమే. నిరీక్షణ ఆధారం లేని వేళల్లో నమ్మకమైన దుర్గమే. ఆశ్రయింప నా యేసున్నాడు, శాశ్వత కాలం క్రీస్తు మారని వాడు. ఆశ్రయింప నా యేసున్నాడు. సీయోను శాలిం నగరం నిత్య నివాస స్థలము. సీయోను శాలిం నగరం నిత్య నివాస స్థలము. ఆశ్రయపురమును చేరి ప్రభుతో సదాకాలం హర్షించేదెను. ఆశ్రయపురమును చేరి ప్రభుతో సదాకాలం హర్షించేదెను. ఆశ్రయింప నా యేసున్నాడు, శాశ్వత కాలం క్రీస్తు మారని వాడు. ఆశ్రయింప నా యేసున్నాడు, శాశ్వత కాలం క్రీస్తు మారని వాడు. నిరీక్షణ ఆధారం లేని వేళల్లో నమ్మకమైన దుర్గమే. నిరీక్షణ ఆధారం లేని వేళల్లో నమ్మకమైన దుర్గమే. ఆశ్రయింప నా యేసున్నాడు, శాశ్వత కాలం